ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్లో చొరబాట్లను అరికడతామని, ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. పశ్చిమాసియాలో శాశ్వత శాంతిని నెలకొల్పటమే లక్ష్యంగా అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో ప్రారంభమయ్యాయి. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల సరఫరా సాధారణంగా సాగుతోందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐపీఎల్లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఇక వార్తల వివరాలు. దేశవ్యాప్తంగా గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల సరఫరా సాధారణంగా కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 51,50,000 సిలిండర్లను వినియోగదారులకు చేరవేసినట్టు పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కృత్రిమ కొరత సృష్టించే వారిపై ఉక్కుపాదం మోపుతూ చమురు సంస్థల సహకారంతో నిన్న 3,400 చోట్ల దాడులు నిర్వహించింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన 214 ఏజెన్సీలపై జరిమానా విధించడంతో పాటు తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిన 55 ఏజెన్సీల లైసెన్సులను రద్దు చేసింది. ఎరువుల కర్మాగారాలకు గ్యాస్ కేటాయింపులను మరో 5% పెంచారు. 20,400 మెట్రిక్ టన్నుల గ్యాస్ లోడుతో వస్తున్న భారత నౌక జగ్ విక్రమ్ హర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. ఇది ఏప్రిల్ 15న ముంబై చేరుకోనుంది. పశ్చిమాసియాలో శాశ్వత శాంతిని నెలకొల్పటమే లక్ష్యంగా అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో ప్రారంభమయ్యాయి. ఇజ్రాయెల్ దాడులు తగ్గటం, ఇతర ముందస్తు షరతులు నెరవేరడంతో అమెరికా, ఇరాన్, పాకిస్తాన్ల మధ్య ద్వైపాక్షిక చర్చలు మొదలైనట్టు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఇర్నా ధృవీకరించింది. లెబనాన్లో కాల్పుల విరమణ, అమెరికా వద్ద నిలిచిపోయిన ఇరాన్ ఆస్తుల విడుదల, హర్ముజ్ జలసంధి భద్రత వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బకర్ ఖలీబాఫ్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ నేతృత్వంలోని ప్రతినిధి బృందాలు ఈ చర్చల్లో పాల్గొంటున్నాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సాగుతోంది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కట్వా, జంగీపూర్, కష్మండీలలో ఈరోజు జరిగిన 3 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో చొరబాట్లను అరికడతామని, ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. బెంగాలీలు తమ స్వరాష్ట్రంలోనే మైనార్టీలుగా మారే పరిస్థితిని బీజేపీ రానివ్వదని నరేంద్ర మోదీ పేర్కొంటూ, ये चुनाव बंगाल की पहचान बचाने का चुनाव है। आज यहाँ कई इलाकों में डेमोग्राफी तेजी से बदल रही है, आपकी जमीनें कब्जा हो रही है, बंगाली मानुष के व्यापार रोजगार पर कब्जा हो रहा है, बंगाल की संस्कृति पर खुलेआम हमले होने लगे हैं। हम पश्चिम बंगाल में हमारे बंगालियों को अल्पसंख्यक नहीं बनने देंगे, माइनॉरिटी होने नहीं देंगे। అనంతరం సిలిగురిలో నరేంద్ర మోదీ భారీ రోడ్ షో నిర్వహించారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బంకురాలో పర్యటించి బీజేపీ అధికారంలోకి వస్తే బలూచారీ చీరలకు, పంచముర టెర్రకోట గుర్రాలకు జీఐ ట్యాగ్ తీసుకువస్తామని హామీ ఇచ్చారు. భారత్, నేపాల్ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారి 927లోని బారాబంకీ బహ్రైచ్ సెక్షన్ను 4 వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ హైవేగా నిర్మించేందుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా రూపై దిహా ల్యాండ్ పోర్ట్, నేపాల్లోని నేపాల్ గంజ్లకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ రహదారి నిర్మాణం వల్ల సరిహద్దు వాణిజ్యం వృద్ధి చెందటమే కాకుండా స్థానిక జీవనోపాధి మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా బారాబంకీ, బహ్రైచ్ మధ్య ప్రయాణ సమయం 150 నిమిషాల నుంచి 75 నిమిషాలకు తగ్గుతుందని అధికారులు తెలిపారు. ఇరాన్లో చిక్కుకున్న మరో 312 మంది భారతీయ మత్స్యకారులను కేంద్ర ప్రభుత్వం సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చింది. అర్మేనియా మీదుగా వీరిని భారత్కు తరలించినట్టు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు. ఈ క్లిష్టమైన తరలింపు ప్రక్రియలో సహకారాన్ని అందించిన అర్మేనియా ప్రభుత్వానికి ఆ దేశ విదేశాంగ మంత్రి అరారత్ మిర్జోయాన్కు జయశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
మధ్యప్రదేశ్లోని రైసన్ జిల్లాలో 3 రోజుల పాటు జరిగే ఉన్నత్ కృషి మహోత్సవ్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు ప్రారంభించారు. ఈ నెల 13 వరకు సాగే ఈ జాతీయ స్థాయి వ్యవసాయ మేళాలో ఆధునిక సాగు పద్ధతులు, డ్రోన్లు, సోలార్ పంపులు, సూక్ష్మ నీటిపారుదల వంటి అత్యాధునిక సాంకేతికతలపై ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ రైతులకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. రైతులు ఇంటి వద్ద నుంచే తమ ఉత్పత్తులను విక్రయించే విధంగా ఆన్లైన్ పద్ధతిని తీసుకువచ్చామని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ हमारी सरकार ने किसानों के लिए योजनाएं तो बनाई हैं, अन्य चीजों पर भी ध्यान दिया है हमारी केंद्र की सरकार ने। जैसे हमने गांव-गांव में सड़कें बनाई हैं, बिजली पहुंचाई है, हर घर तक नल पहुंचाया है। पहले कई जगहों पर कच्चे रास्ते थे, जहां ट्रक नहीं आ पाते थे। अब सरकार ने लाखों करोड़ों रुपए खर्च करके गांवों को शहरों से जोड़ा है। हमने देश भर के मंडियों को ऑनलाइन किया है, ताकि किसान एक जगह पर बैठकर देश में कहीं भी जहां भी अपनी उपज को बेचना चाहता है, घर बैठे बैठे उपज को बेच सकता है। భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల నిర్వహణ తీరును అంతర్జాతీయ ప్రతినిధులు ప్రశంసించారు. భారత ఎన్నికల సంఘం నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎలక్షన్ విజిటర్స్ ప్రోగ్రాం 2026లో భాగంగా 22 దేశాలకు చెందిన 38 మంది ప్రతినిధులు 2 రోజుల పాటు భారత్లో పర్యటించారు. కేరళంలోని కొచ్చి, తిరువనంతపురం, అస్సాంలోని కామరూపు ప్రాంతాల్లో ప్రతినిధుల బృందం పర్యటించింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, సాంకేతికత వినియోగం, భారీ ఓటింగ్ శాతం తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని ప్రతినిధుల బృందం పేర్కొంది. దేశీయంగా ఇంధన లభ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఎగుమతి సుంకాలను సవరించింది. డీజిల్ ఎగుమతులపై లీటర్కు ఉన్న ₹21.50 సుంకాన్ని ₹55.50 పెంచినట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదేవిధంగా విమాన ఇంధనంపై సుంకాన్ని లీటర్కు ₹29.50 నుంచి ₹42 పెంచింది. అయితే పెట్రోల్ ఎగుమతులపై ప్రస్తుతం ఉన్న 0 సుంకం యథాతథంగా కొనసాగుతుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ 2 రోజుల మారిషస్ పర్యటన ఫలప్రదంగా ముగిసింది. ఆరోగ్యం, హరిత ఇంధనం, నైపుణ్యాభివృద్ధి, విద్య, మౌలిక సదుపాయాల కల్పన వంటి కీలక రంగాల్లో 2 దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు. భారత్ మారిషస్ సంబంధాల్లో ప్రజల సంక్షేమమే అత్యంత కీలకమని, ఆ దిశగానే ఈ చర్చలు సాగాయని జైస్వాల్ పేర్కొన్నారు. ఐపీఎల్లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకోగా బ్యాటింగ్కు దిగిన చెన్నై 12 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ కోల్పోయి 119 పరుగులు చేసింది. అంతకుముందు చండీగఢ్లోని ముల్లన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సన్ రైజర్స్ నిర్దేశించిన 220 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గి శాశ్వత శాంతి నెలకొనడానికి ప్రస్తుత కాల్పుల విరమణ దోహదపడుతుందని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. సౌదీ అరేబియా మంత్రి డాక్టర్ మాజిద్ బిన్ అబ్దుల్లా అల్ ఖసాబీతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు మాట్లాడారు. యుద్దం వల్ల ప్రాంతీయ సరఫరా గొలుసు తీవ్ర ఒత్తిడికి లోనవుతోందని, దీనిని చక్కదిద్దేందుకు ఉమ్మడి కృషితో ముందుకు సాగాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్వే సుస్థిర మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వన్యప్రాణుల సంరక్షణలో ఒక మైలురాయిగా నిలిచిందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ రహదారిలోని 18 కిలోమీటర్ల గణేష్పూర్ ఆషారోడీ సెక్షన్లో వన్యప్రాణుల రక్షణ కోసం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నట్టు ఆ శాఖ సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా వెల్లడించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ బెంగాల్లో చొరబాట్లను అరికడతామని, ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. పశ్చిమాసియాలో శాశ్వత శాంతిని నెలకొల్పటమే లక్ష్యంగా అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో ప్రారంభమయ్యాయి. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల సరఫరా సాధారణంగా సాగుతోందని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐపీఎల్లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది.
ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.